హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. నా పేరు జ్యోతి. నాకు 14 సంవత్సరాల వయసున్న కూతురుంది. ఆమె అంధురాలు. తనకు చూపు రావాలని నేను చాలా ప్రదేశాలు తిరిగాను, కానీ దానివల్ల ప్రయోజనం ఏమీ కలగలేదు. ఒకరోజు నా ఆడబిడ్డ బాగా ఫేమస్ అయిన తాంత్రిక బాబా గురించి నాకు చెప్పింది. వెంటనే నేను నా కూతుర్ని వృద్ధుడైన ఆ తాంత్రిక బాబా వద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడతడు, నువ్వు రేపు సాయంత్రం మీ ఇంటి తలుపులను తెరిచి ఉంచు, నేను నీ కూతురి కోసం మందును తెస్తాను అని చెప్పటంతో నేను అతని మాటలు విని నా ఇంటి తలుపులు తెరిచి ఉంచాను. సాయంత్రం 6 గంటలకి బాబా మా ఇంటికి వచ్చి తన సంచిలో నుంచి ఒక పౌడర్ ప్యాకెట్ను తీసి నీళ్ళలో కలుపుకొని తాగమని చెప్పారు. ఆ తర్వాత నీ కూతురు చూడటం మొదలు పెడుతుంది అనటంతో మేము చాలా సంతోషంగా ఆ మందును నీళ్ళలో కలుపుకొని తాగాం. ఆ మందు తాగగానే మా కళ్ళ ముందు చీకటి కమ్ముకుంది. మేము స్పృహ తప్పి పడిపోయాం. కొద్దిసేపటికి కళ్ళు తెరిచి చూడగా మా ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి మా కాళ్ళ కింద నేల లాగేసినట్టు అయింది. అక్కడ నా కూతురు చాలా దీనమైన స్థితిలో పడి ఉంది. ఎందుకంటే ఆమెతో నాకు పెళ్ళై 4 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు నాకు సంతానం కలగలేదు. చాలామంది డాక్టర్ల దగ్గర ట్రీట్మెంట్ చేయించుకున్నాను. నా పెళ్ళైన 5వ ఏట గర్భం దాల్చటంతో నా ఆనందానికి అవధుల్లేవు. ఇంట్లో పిల్లలు లేరని మా అత్తామామలు నన్నెప్పుడు తిట్టేవారు. వాళ్ళు నన్ను గొడ్రాలు అనేవారు. ఈ విషయాలన్నిటితో నేను విసిగిపోయి నా భర్తతో ఇలా చెప్పాను. మీరు కావాలంటే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, నేను మీకు పిల్లల ఆనందాన్ని ఇవ్వలేను అన్నాను. కానీ నా భర్త మాత్రం చాలా మంచి వ్యక్తి. ఆ భగవంతుడు మనకు పిల్లల్ని ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. నేను రెండో పెళ్లి చేసుకుంటే బిడ్డ పుట్టే అవకాశం ఉంది. ఒకవేళ తనకు పిల్లలు పుట్టకపోతే అప్పుడు నేనేం చెయ్యాలి అని నా భర్త చెప్పాడు. చివరికి ఆ భగవంతుడు నా మొర ఆలకించాడు. మా ఇంట్లో ఒక లక్ష్మి జన్మించింది. తనని మేము అల్లారు ముద్దుగా పెంచుతున్నాము. నా కూతురు బాల్యం బాగా గడుస్తుంది. ఆపై తన మొదటి సంవత్సరంలో అడుగుపెట్టింది. కానీ తను ఇంకా చూడటం ప్రారంభించలేదు. మేము తన ముందు ఏదైనా చేసినా లేదా ఉంచినా తనకు ఏమీ తెలిసేది కాదు. నేను తల్లిని కాబట్టి ఇవన్నీ పట్టించుకునేదాన్ని కాదు. కానీ ఇరుగు పొరుగు ఉన్న ఆడవాళ్ళు పదే పదే వచ్చి నాకు ఈ మాటను గుర్తు చేసేవారు. ఇప్పుడు నీ కూతురికి 4 సంవత్సరాలు వచ్చాయి, కానీ ఇప్పటి వరకు తనేమీ చూడలేకపోతుందని దెప్పి పొడిచేవారు. నా కూతురితో పాటు పుట్టిన పిల్లలందరూ బాగా చూస్తున్నారు, కానీ నా కూతురు మాత్రం చూడటం లేదని నేను ఎవరితోనూ షేర్ చేసుకునేదాన్ని కాదు. ఎందుకంటే ఒక వ్యక్తికి ఏదైనా లోపం ఉంటే అతన్ని ఆ లోపంతోనే పిలుస్తారు. నా కూతుర్ని కూడా అంధురాలు అని పిలుస్తారు అనుకుంటుంటేనే నా ఒళ్ళంతా వణికిపోతుంది. ఈ విషయాలన్నీ గమనించిన నా భర్త, ఏమైంది జ్యోతి, ఎప్పుడు ఇలా కంగారుగా ఎందుకుంటావు అని అడగగానే నా ఒళ్ళంతా మండిపోయింది. ప్రకాష్, మన కూతురికి 4 ఏళ్ళు నిండాయి, కానీ ఇప్పటి వరకు తను ఏ వస్తువును చూడలేకపోతుంది. చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళు నన్ను భయపెట్టే విధంగా విచిత్రంగా మాట్లాడుతున్నారు. బహుశా మన కూతురు అంధురాలా? నాకు అదే అనిపిస్తుంది. ఎందుకంటే తను ఇంత పెద్దదైనా కూడా ఇప్పటి వరకు ఏమీ చూడలేకపోతుంది అని నేను వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టాను. అప్పుడు ప్రకాష్ నవ్వుతూ నా వైపు చూస్తూ, జ్యోతి, నీకేమయ్యింది? నిజంగా నీకు పిచ్చి పట్టింది? ఇంతకాలం ఒంటరిగా వీటన్నిటినీ సహిస్తున్నావా? ఈ విషయాలన్నీ ముందే నాకు చెప్పినట్లయితే మనిద్దరం కలిసి ఏదో ఒక పరిష్కారాన్ని కనుక్కొని ఉండేవాళ్ళం కదా. అవునా? అయితే చెప్పండి, ఇప్పుడు మీరు ఏ పరిష్కారం కనుగొన్నారో? జ్యోతి, నేను రేపు ఆఫీస్కు వెళ్ళను. మన ఇద్దరం పింకీని తీసుకొని హాస్పిటల్కి వెళ్దాము. కంటి చూపుకి వైద్యం చేసే చాలామంది డాక్టర్లు ఉన్నారు. నా కూతురుకు చూపు తిరిగి వస్తుంది చూడు అన్న ప్రకాష్ మాట విని నేను చాలా సంతోషించాను. రాత్రుల్లో నాకు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. నా కూతురు జీవితం ఎలా ఉంటుందో అని నేనెప్పుడూ ఆలోచిస్తూ టెన్షన్గా ఉండేదాన్ని. ఒకవేళ తను ఇలాగే అంధురాలిగా ఉండిపోతే తన పెళ్లి ఎలా జరుగుతుంది? తనని ఎవరు పెళ్లి చేసుకుంటారు అని ఆలోచించేదాన్ని. ఉదయం 11 గంటలకు నగరంలో ఉన్న అతిపెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ నా కూతురు కళ్ళను కంప్లీట్గా చెక్ చేసి ఇలా చెప్పారు, మీ కూతురికి ఎలాంటి ఇబ్బంది లేదు. తన వయసుతో పాటు తన కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. కొంతమంది పిల్లల కంటి చూపు చాలా బలహీనంగా ఉంటుంది. దీని కారణంగా కొంచెం ఆలస్యంగా చూడగలుగుతారు. కాబట్టి మీరు చింతించకండి, మీ కూతురి కంటి చూపు తిరిగి వస్తుంది. మీరు తనని జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పటి కోసం నేను కొన్ని మాత్రలను ఇస్తాను. కావాలంటే మీ కూతుర్ని ప్రతి వారం మా క్లినిక్కి తీసుకురండి. తనకు ట్రీట్మెంట్ ఇప్పించటం వల్ల చూడటం మొదలు పెడుతుంది అనటంతో డాక్టర్ చెప్పింది విన్న తర్వాత
నా భుజాలపై ఉన్న భారాన్ని ఎవరో దించేసినట్లుగా, నా ముందున్న కల సాకారం అవుతున్నట్లుగా అనిపించింది. ఇలా సమయం గడిచే కొద్దీ మేము చాలా డబ్బులను ఖర్చు చేసి ఆ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాం. అతని సూచనల ప్రకారం నడుచుకునే వాళ్ళం. క్రమంగా నా కూతురుకు 7 సంవత్సరాలు వచ్చాయి. కానీ తనకింకా కంటి చూపు రాలేదు. ఇప్పుడు మా కూతుర్ని ఆ డాక్టర్ దగ్గరికి అస్సలు తీసుకువెళ్ళకూడదు, ఇంకా వేరే మంచి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్దాము అని నేను ప్రకాష్తో చెప్పాను. మేము సిటీలో ఉన్న ఏ డాక్టర్ని వదలలేదు. ఎవరైనా వచ్చి వేరే ఊరిలో ఉన్న డాక్టర్ బాగా చూస్తారు అని సలహా ఇచ్చినా మా కూతుర్ని అక్కడికి తీసుకొని వెళ్ళేవాళ్ళం. కానీ మేము వెళ్ళిన ప్రతి చోట మాకు నిరాశ తప్ప మరేమీ మిగలలేదు. ఆ తర్వాత మా బంధువులలో ఒకరు ఇంగ్లీష్ మందులను వదిలేసి హోమియోపతి డాక్టర్ని సంప్రదించమని సూచించారు. ఇలాగే ఉన్న ఒక పిల్లవాడు చూడటం మొదలుపెట్టాడు అని చెప్పటంతో మేము ఒక కొత్త మార్గం వైపు నడవటం ప్రారంభించాము. ఈ విధంగా ఇంకొన్ని సంవత్సరాలు వృధా అయ్యాయి. ఆపై మేము ఈ వేద మరియు తాంత్రిక భావాల కోసం మా డబ్బును వృధా చేయటం ప్రారంభించాము. ఇలా చేస్తూ చేస్తూ మా అమ్మాయికి 14 సంవత్సరాలు వచ్చాయి. కానీ తను ఇంకా ఏమీ చూడలేకపోతుంది. నా భర్తకు వచ్చే జీతమంతా ట్రీట్మెంట్ కోసం ఖర్చు చేసేవాళ్ళం కాబట్టి మేము ఏ సేవింగ్స్ చేయలేకపోయాం. క్రమంగా నా కూతురు యవ్వనంగా మారుతుంది. ఆమె చాలా అందంగా ఉండేది. ఒకరోజు మాతో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒకరోజు మేము మా కూతుర్ని తీసుకొని ఒక వేద పండితుడి వద్దకు వెళ్ళాము. అతను నా కూతురికి తినటానికి ఏదో ఇచ్చి కొన్ని రోజుల తర్వాత నీ కూతురు చూడటం మొదలు పెడుతుంది అని చెప్పాడు. మేము ఆ పండితుడికి ఫీజు చెల్లించి తిరిగి రావటానికి సిద్ధమయ్యాము. బయటికి వచ్చేసరికి ఒక విచిత్రమైన ప్రమాదం జరిగింది. 18 ఏళ్ల ఒక కుర్రాడు మా ముందు సైకిల్లో వెళ్తున్నాడు. అటు నుంచి వేగంగా వస్తున్న ఒక కారు అతడిని ఢీకొట్టి ముందుకు కదిలింది. ఆ యువకుడు కింద పడిపోయాడు. అతడి తలకు గాయమై రక్తం కారటం మొదలయ్యింది. ప్రకాష్ ఆ అబ్బాయి దగ్గరికి పరిగెత్తాడు. సహాయం కోసం పక్కనే నిలబడి ఉన్న చాలామందిని పిలిచాడు. కానీ ఎవ్వరూ సహాయం చేయటానికి ముందుకు రావటం లేదు. అతి కష్టం మీద రిక్షా పుల్లర్ బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అంగీకరించాడు. మేమతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లగా డాక్టర్ చికిత్స చేయటం ప్రారంభించాడు. అప్పుడు నేను నా కూతురితో ఇంటికి వచ్చేశాను. కానీ ప్రకాష్ రాత్రంతా హాస్పిటల్లోనే ఆ బాలుడితో ఉన్నాడు. ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉందని, అతడు కోమాలోకి వెళ్ళిపోయాడని ఇంటికి తిరిగి వచ్చిన ప్రకాష్ చెప్పాడు. ఆ అబ్బాయిని గుర్తించటానికి లేదా అతన్ని గురించి అతని కుటుంబానికి తెలియజేయడానికి అతని వద్ద ఎటువంటి సమాచారము లేదు. నేను అబ్బాయి కోసం చాలా ప్రార్థించాను. కొన్ని రోజులు ఇలాగే నా భర్త హాస్పిటల్కి వెళ్ళాడు. ఆ అబ్బాయికి చికిత్స చేసి 1 నెల రోజులయ్యింది. అతను కొంత కోలుకోగానే నా భర్త అతన్ని మా ఇంటికి తీసుకొచ్చాడు. ఆ అబ్బాయి తలపై కట్టుకట్టారు. నేను నా భర్త వైపు కోపంగా చూసేసరికి అతను ఆ అబ్బాయిని గెస్ట్ రూమ్లో వదిలేసి వచ్చి ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. జ్యోతి, ఈ అబ్బాయి స్పృహలోకి వచ్చాడు కానీ అతడు తన జ్ఞాపక శక్తిని కోల్పోయాడు. ఇతన్ని డిశ్చార్జ్ చేస్తాము. క్రమంగా అతనికి ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల అతని జ్ఞాపక శక్తి మెరుగుపడవచ్చు అని డాక్టర్లు చెప్పటంతో అతన్ని ఇక్కడికి తీసుకురావటం తప్ప నాకు వేరే మార్గం కనబడలేదు. అతని కుటుంబం నుండి ఇప్పటి వరకు ఎవ్వరూ రాలేదు. బహుశా ఎవరు అతన్ని వెతికే ప్రయత్నం చెయ్యనప్పుడు అతడు ఎక్కడికి వెళ్తాడు? నేను ఈ అబ్బాయి గురించి చాలా ఆందోళన చెందాను. అందుకే నేను అతన్ని నాతో తీసుకొని వచ్చాను. ఈ అబ్బాయికి తన పేరు గుర్తొచ్చింది. అతను తన పేరుని వివేక్ అని చెప్పాడు. ఆందోళనగా ఉన్న నా భర్త వైపు చూసి, ప్రకాష్, నీకు తెలియదా మనకు వయసులో ఉన్న అమ్మాయి ఉందని? జ్యోతి, ఈ అబ్బాయి అనారోగ్యంతో ఉన్నాడు. అతను కోలుకోగానే నేను తన కోసం వేరే చోటును వెతుకుతాను. ఆ అబ్బాయి పరిస్థితి చూసి నాకు జాలి కలిగి సరే అని తల ఊపాను. నేను అతన్ని జాగ్రత్తగా చూసుకోవటం మొదలుపెట్టాను. అతడు చాలా మంచి అబ్బాయి. ఆ అబ్బాయిని చూసినప్పుడంతా నాకిలా అనిపించేది, ఆ దేవుడు నాకు ఇంకొక కొడుకునిచ్చినట్లయితే ఈరోజు నా కుటుంబం కంప్లీట్ అయి ఉండేదేమో అనుకున్నాను. నేను అతని కోసం ఏ చిన్న పని చేసినా అతను నవ్వుతూ నాకు కృతజ్ఞతలు తెలిపేవాడు. నా కూతురు పింకీ విషయానికొస్తే ఆ అబ్బాయి నా కూతురు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. నేను అతని బిహేవియర్కు చాలా ఇంప్రెస్ అయ్యాను. అలాగే 1 నెల గడిచింది. ఆ అబ్బాయి మెల్లగా నడవటం మొదలుపెట్టాడు. ఒకరోజు నేను నా గదిలో టీవీ చూస్తున్నాను. ఆ సమయంలో నా కూతురు నిద్రపోతుంది. అప్పుడు ఆ అబ్బాయి నా దగ్గరికి వచ్చి, ఆంటీ, నేను మిమ్మల్ని ఒక విషయం అడగనా? అడుగు వివేక్. ఆంటీ, మీ కూతురికి కనిపించటం లేదని నాకెందుకిలా అనిపిస్తుంది? మీకు అనిపించటం లేదా? మీ అమ్మాయి ఇంత పెద్దదయ్యింది, తన కంటి చూపు కోసం మీకు ఏదైనా చెయ్యాలనిపించట్లేదా అని అడిగాడు.
అతని మాటలు విని నా కంట్లో నుంచి కన్నీరు కారాయి. బాబు, నా కూతురు గుడ్డిది, తను చూడలేదు. ఈ మాట విని వివేక్ కళ్ళప్పగించి ఆశ్చర్యంగా నన్ను చూస్తున్నాడు. తనకి 4 ఏళ్ల వయసు నుంచి ట్రీట్మెంట్ చేయిస్తున్నాము. ఇప్పుడు తనకు 14 ఏళ్ళు వచ్చాయి, కానీ ఏ ప్రయోజనమూ లేదు. వివేక్ తల ఊపుతూ, ఆంటీ, ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా ఉపయోగం లేనప్పుడు తనకి ట్రీట్మెంట్ ఎందుకు చేయిస్తున్నారు? ఒకవేళ ఇది ఆ దేవుడి కోరిక అని మీరు నిశ్చయించుకుంటే మీకు ఇప్పటికీ శాంతి దొరికేది. వివేక్ మాటలు విని నాకు చాలా కోపం వచ్చి గట్టిగా అరుస్తూ, నీకెంత ధైర్యం? తను నాకు ఒక్కగానొక్క కూతురు. నేను నా చివరి శ్వాస వరకు తనకు ట్రీట్మెంట్ ఇప్పిస్తూనే ఉంటాను. తను బాగైనా కాకపోయినా మేము నీలాంటి తెలియని వ్యక్తికే చికిత్స చేయిస్తున్నాము. అంతేకాకుండా నిన్ను మా ఇంట్లో ఉండటానికి కూడా అవకాశం ఇచ్చాము. నిన్ను మా మనిషిగా చూస్తున్నాము. బహుశా నీకు గుర్తుండకపోవచ్చు, మేము చూస్తుండగానే వేగంగా వస్తున్న ఒక వాహనం నిన్ను ఢీకొట్టింది. అక్కడ ఉన్న వాళ్ళెవ్వరూ నిన్ను కాపాడటానికి ముందుకు రాలేదు. నువ్వు బతకటానికి కూడా అవకాశం లేదు. నా భర్త ముందుండి నీకు సహాయం చేశాడు. నిన్ను అక్కడ నీ చావుకు వదిలేసి వెళ్ళమంటావా? ఇప్పుడు నీ జ్ఞాపకశక్తి కూడా పోయింది. నీ చికిత్స ఎంతకాలం జరుగుతుందో తెలియదు. ఇలాంటి సమయంలో నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలా? వయసులో ఉన్న కూతుర్ని ఇంట్లో పెట్టుకొని కూడా నీకు మా ఇంట్లో ఉండటానికి అవకాశం ఇచ్చాము. నేను ఇంత మాట్లాడడానికి కారణం వివేక్ చెప్పిన మాటలు తిన్నగా నా మనసుకు తగిలాయి. ఇన్ని సంవత్సరాలలో ఎవ్వరు కూడా నాతో ఇలా మాట్లాడలేదు. నేను ఈ విధంగా రెస్పాండ్ అవుతానని వివేక్ అనుకోలేదు. నేను ఇన్ని సంవత్సరాలుగా నా కూతుర్ని ఆ పరిస్థితులలో చూసి ఎన్నో కష్ట నష్టాలను భరిస్తున్న నాకు ఇలాంటి సలహా ఇస్తాడా? కోపంతో నేను మాట్లాడిన మాటలకు వివేక్ ముఖమంతా మారిపోయింది. ఆంటీ, నా ఉద్దేశం మీ మనసు నొప్పించటం కాదు. ఒకవేళ నా మాట మీకు మంచిది కాదనిపిస్తే నన్ను క్షమించండి. నేను ముందు కంటే ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నాను. నాకు జ్ఞాపకశక్తి కూడా మెల్లిమెల్లిగా వచ్చేస్తుంది. కానీ అప్పటి వరకు నేను మీ పైన ఆధారపడి మీకు బరువుగా ఉండాలనుకోవటం లేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నాకు తెలుసు మీరు చాలా మంచివారు, పరువు ప్రతిష్టలున్నవారు. మీకు వయసొచ్చిన కూతురు కూడా ఉంది. ఈ పరిస్థితులలో మీపై నిందలు వేయటం ప్రజలకి చాలా సులువవుతుంది. అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. అంకుల్ ఉన్నప్పుడు నేను వెళ్ళలేను. ఆయన నన్ను ఆపేస్తారు, వెళ్ళనివ్వరు. ఆయనకు నా వైపు నుంచి థ్యాంక్స్ చెప్పండి. కలవాలని ఉంటే మళ్ళీ కలుద్దాం. మీతో ఇన్ని రోజులు ఉంచినందుకు ధన్యవాదాలు. ఈ మాటలు చెప్పి నా దగ్గర నుంచి లేచి వెళ్ళిపోయాడు. నేను ఇంకా కోపంగానే ఉన్నాను. మనసులో ఆలోచిస్తున్నాను, వివేక్ నాతో ఎందుకు ఇలా మాట్లాడాడు అని. నా కూతురు యొక్క పరిస్థితి దేవుని యొక్క కోరిక అనుకొని నేను ఊరికే ఉండాలా? మీ కూతురు ఏదో ఒకరోజు చూడగలుగుతుంది. మీలాంటి తల్లిని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. మీరు ఎలాంటి తల్లి అంటే మీ గురించి మీరు పట్టించుకోకుండగా ఎల్లవేళలా పాపని కంటిరెప్పలా కాపాడుకుంటూ వచ్చారు అని నన్నెందుకు ఓదార్చలేదు? కొంతసేపటి తర్వాత నా కూతురు లేచింది. తను ఏదో ఆందోళనలో ఉంది. నేనేం జరిగింది అని అడిగాను. అమ్మా, నాకెందుకో వివేక్ అన్న ఇంట్లో లేనట్టు అనిపిస్తుంది. అతను ఎక్కడికి వెళ్ళాడు? ఒకవేళ ఆయన ఇంట్లోనే ఉంటే నాతో ఎందుకు మాట్లాడడం లేదు? పింకీ, నువ్వు విశ్రాంతి తీసుకో, తను ఇక్కడే ఎక్కడో ఉంటాడు అని ఆ మాట పట్టించుకోకుండగా నా పనిలో నేనున్నాను. నా కూతురు మళ్ళీ మళ్ళీ వివేక్ గురించి అడుగుతుంది. పింకీ, వివేక్కి నయం అయిపోయింది. తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకెప్పుడు మన ఇంటికి రాడు అని చెప్పేశాను. నా కూతురు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. తన కళ్ళ నుంచి కన్నీరు రావటం నేను చూశాను. అమ్మా, వివేక్ మనల్ని ఈ విధంగా వదిలిపెట్టి వెళ్ళిపోవటం కరెక్ట్ కాదు. అతను నన్ను కూడా కలవకుండా వెళ్ళిపోయాడు. నా కూతురికి వివేక్కి మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఎందుకంటే వివేక్ పింకీతో బాగా మాట్లాడేవాడు. పింకీ తన గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత నేను వివేక్తో కరెక్ట్గా వ్యవహరించలేదేమో అనిపించింది. నేను అతనితో అంత కటువుగా వ్యవహరించటం వల్లే అతని ఇల్లు వదిలి వెళ్ళిపోయాడా అనిపించింది. ఈ విషయం నా భర్తకు తెలిస్తే ఆయన నా మీద చాలా కోప్పడతారు. సాయంత్రం నా భర్త ఇంటికి వచ్చి ముందుగా వివేక్ గురించి అడిగాడు. నేను గాబరా పడిపోయాను. వివేక్కి తన జ్ఞాపక శక్తి తిరిగి వచ్చింది, తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు అనటంతో నా భర్త బాధపడ్డాడు. వివేక్ ఇలా చేస్తాడని నేను ఊహించలేదు. జ్యోతి, నువ్వు కానీ వివేక్ని ఏమీ అనలేదు కదా? నేను గాబరా పడిపోయాను. ఆయన కళ్ళల్లోకి చూడలేకపోయాను. జ్యోతి, నాకు వివేక్ బాగా నచ్చాడు. ఎంతగా అంటే నా సొంత మనిషిలా అనిపించింది. పోనీలే, అతనికి మంచిగా అయిపోయింది, అది చాలు. కానీ ఏదో ఒకరోజు తన ఇంటికి వెళ్లాల్సిందే కదా. కానీ అతను పోయే ముందు చివరిసారి అయినా నన్ను కలవకుండా పోయాడు. అదే నన్ను బాధిస్తుంది. వివేక్ ఎక్కడ ఉన్నా ఆనందంగా ఉండాలి అని నా భర్త ఆశీర్వదించాడు. కొన్ని రోజులు అలాగే గడిచిపోయింది.
ఆ తర్వాత ప్రకాష్ వివేక్ గురించి ఒక్కసారి కూడా నన్ను అడగలేదు. ఎందుకంటే ఆయన ఏ విషయంలోనూ ఎక్కువగా విసిగించరు. నేను తప్పు చేసిన తప్పులను అప్పటికప్పుడు క్షమించేసేవాళ్ళు. అక్కడితో ఆ విషయాన్ని వదిలేస్తారు. కానీ నేను వివేక్ గురించి లోపల చాలా టెన్షన్ పడ్డాను. నిజంగానే వివేక్ చాలా తెలివైనవాడు. మంచి హై క్లాస్ ఫ్యామిలీలో పుట్టినట్టుగా వ్యవహరించేవాడు. కొద్ది రోజుల తర్వాత నా భర్త చెల్లెలు సూరత్ నుంచి వచ్చింది. తను కొద్ది రోజులు ఇక్కడ ఉండి ఊరికి వెళ్ళే రోజు నాతో మా ఊర్లో ఒక బాబా ఉండేవాడు. ఆయన ఊర్లో కొంతమంది భక్తుల సమస్యలు తీర్చడానికి ఇక్కడికి వచ్చారు. ఆయన ఎంతో వయసున్న మరియు అనుభవం ఉన్న బాబాగారు. ఆయన ఎంత బాగా చికిత్స చేస్తారంటే చనిపోతాం అనుకున్న చాలామంది తమ జీవితంపై భరోసాను పెంచుకున్నారు. కాకపోతే ఆయన ఫీజు కొంచెం ఎక్కువ తీసుకుంటారనే కానీ చికిత్స చాలా బాగా చేస్తారు. మీరు కూడా ఇప్పటికే మీ అమ్మాయిపై చాలా ఎక్కువ డబ్బు ఖర్చు చేశారు. అవకాశం ఉన్న ఎలాంటి ట్రీట్మెంట్ని మీరు వదులుకోలేదు. బాబా ట్రీట్మెంట్ వల్ల పింకీ చూడగలుగుతుందని నాకు బాగా నమ్మకం ఉంది అనటంతో, కాజల్, ఆ బాబా నిజంగా అంత బాగా వైద్యం చేస్తారా? నా కూతురు నిజంగా చూడగలుగుతుందా? వదినా, ఆ బాబా గురించి సూరత్లో చాలా గొప్పగా చెబుతారు. ఆయన ఇక్కడ కేవలం 1 నెల మాత్రమే ఉండటానికి వచ్చారు. ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలోపు మీరొకసారి ఆయనను కలవండి. తనకి తప్పకుండా నయమవుతుంది. నా ఆడపడుచుకి పెళ్ళైన 9 సంవత్సరాల వరకు పిల్లలు కాలేదు. ఎప్పుడైతే తను చికిత్స కోసం బాబా దగ్గరికి వెళ్ళిందో అప్పుడే తను ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం విన్న తర్వాత నాలో ఆశలు మొలకెత్తాయి. నేను కాజల్ని అడిగి ఆ బాబా డీటెయిల్స్ అన్నీ తీసుకున్నాను. కాజల్ సాయంత్రం తన భర్తతో కలిసి సూరత్ వెళ్ళిపోయింది. నా భర్త సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక తనకి నా ఆడపడుచు చెప్పిన బాబా గురించి చెప్పాను. అతను చికిత్స చేస్తే అందరికీ నయమైపోతుందట. మీరు నాతో రండి, మన కూతుర్ని ఆ బాబా దగ్గర చూపిద్దాం. నాకు చాలా నమ్మకంగా ఉంది అని చెప్పాను. కానీ ప్రకాష్ నా మాటల్ని నమ్మలేదు. బాబా గురించి అంతా విని ఇది కరెక్ట్ కాదేమో అని చెప్పారు. ప్రకాష్, మీరు డబ్బు గురించి ఏమీ ఆలోచించొద్దండి. నేను నా నగలన్నిటినీ అమ్మేస్తాను. కానీ ఎట్టి పరిస్థితులలోనూ నా కూతురికి చికిత్స చేయిస్తాను. జ్యోతి, ఈ రోజు వరకు ఎప్పుడన్నా పింకీ చికిత్స విషయంలో నేను డబ్బుల గురించి ఆలోచించానా? మనం ఈ రోజు వరకు ఎంతోమంది దగ్గర చికిత్స చేయించాము. ఎన్నో రకాలుగా ప్రయత్నించినా కూడా తనపై ఎటువంటి ప్రభావము చూపించటం లేదు. ఇన్ని రకాలుగా చికిత్స చేయించటం వల్ల భవిష్యత్తులో తనకు ఏదైనా ఇబ్బంది రావచ్చు అన్నారు. నాకైతే ప్రకాష్ మాటల్లో వివేక్ కనిపిస్తున్నాడు. ఆయన కూడా అతనిలాగే మాట్లాడుతున్నారు. నేను కోపంగా లేచి నిలబడి, మీరు ఏమైనా చెయ్యండి. రేపు ఆఫీస్ నుంచి తొందరగా వచ్చి నన్ను ఆ బాబా దగ్గరికి తీసుకెళ్తున్నారు. నేను నిర్ణయం తీసేసుకున్నాను. నేను చెప్పిందే జరగాలి అన్నాను. ప్రకాష్ నా మాటని ఎప్పుడూ కాదనలేదు. మరుసటి రోజు ఆయన తొందరగానే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేశారు. పింకీ కూడా చికిత్సకి నిరాకరించింది. కారణం, చికిత్సలు చేయించి తను నమ్మకాన్ని కోల్పోయింది. నేనెక్కడికి రాను. నాలో ఏదైతే లోపం ఉందో దాన్ని నేను అంగీకరిస్తున్నాను. దానితో నేను అడ్జస్ట్ అయిపోతాను. మీరు నన్నిలా వదిలేసేయండి చాలు. తన పరిస్థితి చూసి నా కంట్లో నీళ్ళొచ్చాయి. నేను తనకు చేతులు జోడించి, తల్లి, నాకు ఈ చివరి అవకాశాన్నివ్వు. దీని తర్వాత నేను నిన్నెక్కడికి రమ్మని అడగను. తను నా మాటలను అంగీకరించింది. మేము మా కూతుర్ని తీసుకొని బాబా దగ్గరికి వెళ్ళాము. అక్కడ చాలామంది సందర్శకులు వచ్చి ఉన్నారు. మా నెంబర్ వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది అనిపించింది. నేను నా భర్త వైపు చూసి, ఇక్కడ ఎంతమంది వచ్చారో చూడండి. ఇంతమంది సమయం వృధా చేయటానికి వచ్చారు అనుకుంటున్నారా? వీళ్ళంతా ఏదో ఆశించి ఇక్కడ ఫలితం దక్కుతుందని వచ్చి ఉంటారు. నా భర్త దీర్ఘంగా జనసమూహాన్ని చూసి అవును అని తల ఊపారు. మా నెంబర్ వచ్చేసరికి రాత్రి సమయం 7 అయ్యింది. మేము బాబా దగ్గరికి వెళ్ళి తనను ముందు కూర్చోబెట్టి తను చిన్నప్పటి నుంచి చూడలేదని, తనకి చూపు వచ్చే చికిత్స చేయించమని, తను ఈ ప్రపంచాన్ని చూడాలి అని చెప్పాను. బాబా ఎప్పుడైతే నా కూతుర్ని చూశారో అప్పుడు ఆయన ముఖంలో విచిత్రమైన నవ్వు కనబడింది. ఆయన నవ్వి, చూడమ్మా, నువ్వు సరైన సమయంలో సరైన చోటికి నీ కూతుర్ని తీసుకొచ్చావు. మీ కూతురు నాకు చాలా ప్రత్యేకం. తనకు స్పెషల్గానే ట్రీట్మెంట్ చేస్తాను. మీరు చూస్తున్నారు కదా, అందరినీ నేను ఇక్కడికి పిలిపించే ట్రీట్మెంట్ చేస్తాను. కానీ మీ కూతురి చికిత్స మాత్రం మీ ఇంటికి వచ్చి చేస్తాను. నాకు మీ అడ్రస్ చెప్పండి. నేను ప్రశాంతంగా వచ్చి మీకు చికిత్స చేస్తాను అన్నారు. నా భర్త ఒక పేపర్పై మా ఇంటి చిరునామా రాసి బాబాకి ఇచ్చారు.
బాబా నా వైపు చూసి, చూడమ్మా, నేను చేసే చికిత్స వల్ల మీ అమ్మాయికి కంటి చూపు వచ్చి ఈ ప్రపంచాన్ని చూస్తుంది. అప్పుడు మీరు అందరికీ నా గురించి చెప్పాలి. దానివల్ల చాలామంది నా దగ్గరికి వచ్చి ఆరోగ్యవంతులవుతారు అని చెప్పారు. మీరు రేపు సాయంత్రానికి మీ ఇంటి తలుపులు తెరిచి ఉంచండి అన్నారు. నేను ఎంతో ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చాను. కానీ నా భర్త ప్రకాష్ మాత్రం చాలా బాధపడుతున్నారు. జ్యోతి, నాకెందుకో ఇతను కరెక్ట్ కాదు అనిపిస్తుంది. చూడ్డానికి వీడు పెద్ద దొంగలా కనబడుతున్నాడు. ఈ మాట విని నేను ఆయనను తిట్టడం మొదలుపెట్టాను. మీకు ఆయన ఏ రకంగా దొంగలా కనపడుతున్నారు? అక్కడ ఎంతోమంది వచ్చారు, మీరే చూశారు కదా. వాళ్ళంతా నమ్మకం లేకుండా వచ్చి ఉంటారా? సరే, నీ ఇష్టం వచ్చినట్లు చేద్దామని అన్నారు. మీరు ఇంటి చుట్టుపక్కల వాళ్ళకెవ్వరికీ ఈ విషయం చెప్పొద్దండి. ఒకవేళ చెప్పారంటే వాళ్ళంతా మన ఇంటిపైకి వచ్చేస్తారు బాబాని కలవటానికి. దీనివల్ల పింకీ చికిత్స సరిగ్గా జరగదు అన్న నా మాట విని ప్రకాష్ పూర్తిగా అర్థం చేసుకున్నారు. నేను సంతోషంతో, తల్లి పింకీ, ఇంకా నీ చికిత్స మొదలయ్యింది అంటే నువ్వు ఈ ప్రపంచాన్ని చూస్తావు. మనిద్దరం బయట షికార్కి వెళ్ళవచ్చు, షాపింగ్కి వెళ్ళవచ్చు, సినిమాలు చూపిస్తాను, పార్కుకు కూడా తీసుకెళ్తాను. నా మాట విని తను నవ్వింది. అమ్మా, నేను కూడా అన్నీ చూడాలనుకుంటున్నాను అనింది. బాబా ఇంటికి వచ్చి ఇక్కడే పలహారం తీసుకుంటారని 2-3 వెరైటీల పలహారాన్ని నా భర్తకు తీసుకురమ్మని చెప్పాను. నేను చెప్పినట్టుగానే ఆయన అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. ఇక బాబా రావటమే ఆలస్యం. సాయంత్రం 6 గంటలకి బాబాతో పాటు అతని శిష్యుడు ఒకరు వచ్చారు. నేను బాబా గారిని గెస్ట్ రూమ్లోకి తీసుకెళ్లాను. బాబా గారు, ముందు మీరేమైనా టీ లేదా స్నాక్స్ తీసుకోండి అని చెప్పాను. నా మాటలు విన్న బాబా చిరునవ్వు నవ్వి, నేను ముందు మీ అమ్మాయి చికిత్స ప్రారంభిస్తాను. ఆ తర్వాత అందరం కలిసి భోజనం చేద్దాం. మీ భర్త ఎక్కడున్నారు? ఆయనను కూడా ఈ గదిలోకి రమ్మనండి అని చెప్పారు. ప్రకాష్ని కూడా గదిలోకి తీసుకొని వచ్చాము. పింకీని బాబా ఎదురుగా కూర్చోబెట్టాం. బాబా గారు ఆయన జేబులో నుంచి 2 పొట్లాలు తీసి నాతో వెళ్ళి 2 గ్లాసుల మంచినీళ్లు తీసుకురమ్మని చెప్పారు. నేను వెంటనే వెళ్ళి 2 మంచినీళ్ళ గ్లాసులు తీసుకొచ్చాను. ఆ 2 గ్లాసుల్లో బాబా పొట్లంలో ఉన్న మందును కలిపారు. ఈ నీళ్లు మీరిద్దరూ తాగండి. తాగిన తర్వాత మీ అమ్మాయి కళ్ళపైన ఊదాల్సి ఉంటుంది అన్నారు. నేనొక్కసారిగా ఆ నీటిని తాగేశాను. కానీ నా భర్త ఒక గుటక వేసి, దీని రుచి చాలా చేదుగా ఉంది అన్నారు. బాబాగారు కోప్పడి, నేను మీ అమ్మాయికి చికిత్స చేయటానికి ఇక్కడికి వచ్చాను. మీరు ఈ చిన్న పని చేయటానికి నాటకాలాడుతున్నారా అన్నారు. నేను ప్రకాష్ వైపు కోపంగా చూస్తూ తొందరగా తాగండి అని అరిచాను. వేరే దారి లేక ప్రకాష్ నీళ్లను తాగేశారు. కొన్ని నిమిషాలలోనే నాకు కళ్ళు తిరగటం మొదలయ్యింది. నా కళ్ళు మూసుకొని పోతున్నాయి. తల తిప్పి నా భర్తను చూస్తే ఆయన పరిస్థితి కూడా అలాగే ఉంది. కానీ ఆ బాబా మమ్మల్ని చూసి నవ్వుతున్నారు. నా కూతురు చేయి పట్టుకొని తన వైపు లాగుతున్నారు. నా కూతురు, అమ్మా, నాన్న, నన్ను కాపాడండి అని అరుస్తుంది. తను చెయ్యి విడిపించుకోవటానికి ప్రయత్నిస్తుంది. నా కూతురు పరిగెత్తటానికి ప్రయత్నించింది. కానీ అతని శిష్యుడు నా కూతుర్ని పట్టేసుకున్నాడు. మూసుకుపోతున్న నా కళ్ళల్లో ఆ బాబా ఒక రాక్షసుడులా కనపడుతున్నాడు. నేను ఆ బాబాని అడ్డుకుందామనుకున్నాను గాని నాలో శక్తి లేకుండా పోయింది. చివరికి నేను మూర్ఛపోయాను. కానీ నాకనిపిస్తుంది నా కూతురు చాలా పెద్ద అపాయంలో ఉంది అని. నాకు తన కేకలు వినిపిస్తున్నాయి. కానీ నేనేమీ చేయలేకపోతున్నాను. మాకు తెలియదు మేమెంతసేపు అపస్మారక స్థితిలో ఉన్నామో. నాకు తెలివి వచ్చేసరికి నేను లేచి కూర్చున్నాను. నాలో ఓపిక లేకపోయినా శక్తిని కూడగట్టుకొని నా కూతుర్ని కేక వేసి పిలుస్తున్నాను. తను మెల్లిగా నా దగ్గరికి వచ్చింది. నేను వెంటనే తనని గట్టిగా వాటేసుకున్నాను. తన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తనని ఆ పరిస్థితులలో చూసి నా వెన్నులో వణుకు పుట్టింది. తన బట్టలు చిరిగిపోయి ఉన్నాయి. భయం వల్ల నా కూతురు ఏమీ మాట్లాడలేకపోతుంది. తను ఏడుస్తూ ఉంది. నేను వెంటనే ప్రకాష్ని లేపాను. బాబా కోసం అటు ఇటు చూశాము. కానీ ఆయన ఎక్కడా కనపడలేదు. మేము గదిలో నుంచి హాల్లోకి వచ్చేసరికి బాబా అతని శిష్యుడు ఇద్దరు కుర్చీకి కట్టేసి ఉన్నారు. నేను నా కూతురు వైపు చూసి ఏం జరిగిందని అడిగాను. ప్రకాష్ కూడా పూర్తిగా కోలుకున్నారు. కొద్దిసేపటికి పోలీసులు మా ఇంట్లోకి వచ్చారు. వాళ్ళు బాబాని అతని శిష్యుడిని అరెస్ట్ చేసి వాళ్ళతో పాటు తీసుకెళ్లారు. ఒక పక్క వివేక్ నిలబడి ఉన్నాడు. అతన్ని చూసి నేను ఆశ్చర్యపోయి, వివేక్, నువ్వెప్పుడొచ్చావు?
ఎలా వచ్చావు అని అడిగాను. ఆంటీ, నేను నిన్న మిమ్మల్ని కలవటానికి వచ్చాను, కానీ మీరు ఎక్కడికో బయలుదేరి వెళ్తున్నారు. నేను నా బైక్లో మీ వెనకాల వచ్చాను. మీ వెనక వస్తూ ఈ బాబా దగ్గరికి చేరుకున్నాను. నేను మీకోసం చాలాసేపు బయట వెయిట్ చేశాను. మీరు నన్ను చూడలేదు. అనుకోకుండా నాకు మా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. నేను తిరిగి వెళ్ళవలసి వచ్చింది. కానీ నేను మీ మాటలు విన్నాను. బాబా చికిత్స చేయటం కోసం మీ ఇంటికి వస్తారు అని. నేను మా ఇంటికి వెళ్ళిపోయాను. నన్ను మీరు చాలా బాగా చూసుకున్నారు. మీ మంచితనం నన్ను ఎంతో ఆకర్షించింది. నేను మీ ఇంటికి రావాలని నిశ్చయించుకున్నాను. కానీ ఈ బాబా మంచివాడు కాదు. ఇతను ఒక దొంగ బాబా. ప్రజల్ని లూటీ చేస్తూ ఉంటాడు, మోసం చేస్తూ ఉంటాడు, వయసులో ఉన్న అమ్మాయిల్ని నాశనం చేస్తుంటాడు. ఇతను చేసే దుర్మార్గాల వల్ల ఇతన్ని సూరత్ నుంచి వెలివేశారని తెలిసింది. అతను మీ ఇంటికి వస్తున్నాడు అని తెలిసి నేను ముందే ప్లాన్ వేసుకున్నాను. ఇతను ఒకవేళ ఏమైనా తప్పు చేయటానికి ప్రయత్నిస్తే అతన్ని అరెస్టు చేపిద్దామని నేను అన్ని రకాలుగా రెడీ అయ్యాను. బాబా వచ్చినప్పుడే నేను గోడ దూకి మీ ఇంట్లోకి వచ్చాను. అతను మీతో ఏమేం చేశాడో నేను అంతా గమనిస్తూనే ఉన్నాను. మిమ్మల్ని ఎప్పుడైతే అపస్మారక స్థితికి పంపాడో అప్పుడే నేను పోలీసులకు ఫోన్ చేశాను. మీరు పడిపోయాక వీళ్ళిద్దరూ పింకీతో దురుసుగా ప్రవర్తించారు. అప్పుడే నేను నా స్నేహితుల సహాయంతో వీళ్ళిద్దరినీ పట్టుకొని కుర్చీకి కట్టేశాను. దేవుడు పింకీని కాపాడేశాడు. నేను పింకీకి అర్థమయ్యేలా చెబుతున్నాను. మీ అన్నయ్య వచ్చేశాడు, ఇక నీకు ఏ ఇబ్బంది లేదని. కానీ మీరు చాలాసేపటి వరకు మేలుకోలేకపోయారు. మీరు మేలుకునేసరికి పోలీసులు కూడా వచ్చేశారు. వాళ్ళిద్దరిని పట్టుకొని వెళ్ళారు. నేను వివేక్ మాటలు విని వెక్కి వెక్కి ఏడ్చాను. వివేక్, నన్ను క్షమించు. ఆ దేవుడు నీకు మేలు చెయ్యాలి. నువ్వు ఈరోజు మా ప్రతిష్టను కాపాడావు. అంతేకాదు పింకీ ప్రాణాలను కూడా కాపాడావు. ఆంటీ, ఆ రోజు కూడా మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. దేవుడు ఏదైనా ఇచ్చాడంటే ఏదో ఒక రకంగా ఆలోచించి ఇచ్చి ఉంటాడు. మనం ప్రయత్నించినా కూడా దాంట్లో విఫలమయ్యామంటే ఆ దేవుని కోరికను మనం సమ్మతించాలి. అతని ముందు తల వంచాల్సిందే, తప్పదు. మిమ్మల్ని ప్రతి ఒక్కరూ దోచుకున్నారు. కానీ ఏం జరిగింది? పింకీకైతే చూపు రాలేదు కదా. నేను ఏడుస్తూ వివేక్తో, నీలాగా మాటలు నాకు ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేదు. అందరూ నాకు ఆ డాక్టర్ దగ్గరికి, ఈ బాబా దగ్గరికి వెళ్ళు అని సలహా ఇచ్చారు. నేను అందరి మాటలు నమ్మి వాళ్ళు ఎలా చెప్తే అలా చేశాను. నేనొక తల్లిని. నా సంతానం ఆనందం కోసం నేను ఏమైనా చెయ్యగలను. కానీ నాకు ఎవ్వరు కూడా ఆ దేవుణ్ణి కోరికను మనం అంగీకరించాలి అనే మాట చెప్పలేదు. నేను వివేక్కి చేతులు జోడించి క్షమాపణలు కోరుకున్నాను. ఆంటీ, మీరిలా చెయ్యొద్దండి. మీరు నాకు తల్లి లాంటివారు. వివేక్ తన జ్ఞాపక శక్తి ఎలా వచ్చిందో చెప్పాడు. ఆ రోజు మా ఇంటి నుంచి వెళ్ళినప్పుడు దారిలో అతనికి వాళ్ళ నాన్న, తాతయ్య కనపడ్డారు. వాళ్ళు కూడా తన కోసమే వెతుకుతున్నారట. వాళ్ళు తమ సంతానం బ్రతికి ఉండటం చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. తనని వెంటనే ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ కొంతకాలానికి మెల్లిమెల్లిగా అందరినీ గుర్తుపట్టడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి మామూలుగా అయిపోయాడు. కానీ నేను మిమ్మల్ని మర్చిపోలేకపోయాను. మీరు నన్ను ఎలా కాపాడారో నాకు అంతా గుర్తుంది. వివేక్ తన ఫ్యామిలీతో కూడా మాకు పరిచయం చేశాడు. వాళ్ళు చాలా పెద్ద ధనవంతులు. వివేక్ నా కూతుర్ని, తన చెల్లెల్ని చేసుకున్నాడు. మేము కూడా వివేక్ని మా కొడుకులాగే భావించాం. వివేక్ రావటంతో మా కుటుంబంలో కొడుకు లేని లోటు తీరింది. చూస్తూ చూస్తూ పింకీకి 19 ఏళ్ళు వచ్చేశాయి. వివేక్ వాళ్ళ పిన్నికి పింకీ బాగా నచ్చింది. అందుకే తనని కోడలుగా చేసుకుంటామని సంబంధాన్ని పంపారు. వాళ్ళ కుటుంబం ఆర్థికంగా బాగా సెట్ అయి ఉంది. మేము వాళ్ళ పెళ్ళికి సరే అన్నాము. నా కూతురు వాళ్ళ అత్తారింట్లో చాలా సుఖ సంతోషాలతో ఉంది. ఎందుకంటే అక్కడ తన బాగోగులు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. తన గురించి ఆలోచించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.